నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు రేణుకా జలదంకి గారు రాసిన 'మా అమ్మే మహారాణి' అనే కథను విందాం. ఏమిట్రా మీరంటున్నది? ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది సుజాత. తప్పేముందమ్మా, నువ్వు కాస్త ఆలోచించు. శృతి పెళ్ళయ్యే వరకు ఓపిక పడితే చాలు. ఆ తర్వాత ఆయన దారిన ఆయన వెళ్తారు. ప్రణవ్ తల్లికి సర్ది చెప్తూ చాలా నెమ్మదైన స్వరంతో లాలనగా అన్నాడు. పెళ్లిలో 10 మందిలో ఇలాంటి విషయాలు చర్చకు రావడం మంచిది కాదమ్మా. రాజేష్ అమ్మగారు ఈ విషయమే అడిగారట. తండ్రి ఉండగా కన్యాదానం ఎవరో చేయటం ఏమిటని. శృతి తల్లిని అర్థం చేసుకోమన్నట్లుగా అంది. సుజాత కొడుకుని కూతుర్ని మార్చి మార్చి చూడసాగింది. ఇప్పుడు నా పెళ్లికి దయాకర్ బాబాయ్ వాళ్లనో, శకుంతల పెద్దమ్మ వాళ్లనో పీటల మీద కూర్చుని కన్యాదానం చేయమని అడగాలి. వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు మన్ని అవమానించారో చెప్పు. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మన అవసరం కోసం మన అభిమానాన్ని పక్కన పెట్టుకుని అడగడానికి సిద్ధపడ్డాం. అదేదో నాన్ననే పిలుద్దాం. 10 మందిలో మనకు కూడా గౌరవంగా ఉంటుంది. మెల్లని స్వరంతో చెప్తున్నప్పటికీ శృతి స్వరంలో ఒక తీర్మానం చేస్తున్న ధ్వని అయితే సుజాత చెవులను తాకింది. నన్ను ఆలోచించుకొనివ్వండి. దగ్గరగా ఉన్న కుర్చీ వైపు నడిచి భారంగా కుర్చీలో కూలబడింది. శృతి అన్నవైపు చూసింది. ప్రణవ్ చెల్లిని ఏమీ మాట్లాడవద్దన్నట్లుగా మౌనంగా కళ్ళతోనే వారించి గదిలోంచి బయటకు నడిచాడు. శృతి వెనకే నడిచింది. కొడుకుని కూతుర్ని వెనక నుండి చూస్తున్న సుజాత కళ్ళు తన ప్రమేయం లేకుండానే 23 ఏళ్లు వెనక్కి గతంలోకి తొంగి చూశాయి. గవర్నమెంట్ జాబ్ వదిలేస్తారా? 7 నెలల ప్రణవ్కి పాలు పడుతూ భర్త మాటలకు విస్తుపోయినట్లు చూసింది సుజాత. అవును, ఎన్నాళ్ళు చేసినా ఎదుగు బొదుగు లేని జీవితం. దీనిలోనే ఉంటే ఖర్చులకు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకే రిజైన్ చేస్తున్నాను, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు రాజారావు. ఖర్చులు తగ్గించుకుంటే సరి, ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉండాలి కానీ. సుజాత తనలో తానే గొణుగుతున్నట్లుగా అంది. ఆ సంగతి నాకు తెలియదులే. పిల్లాడికి పాలు, ఇంట్లో ఖర్చులు తగ్గించు చూద్దాం. రాజారావు అంతెత్తున ఎగిరాడు. ఇంట్లో ఖర్చులు ఎప్పుడూ ఉన్నవే. పని మనిషి లేకుండానే చేసుకుంటున్నాను. పసివాడి పాల ఖర్చు ఎక్కువ అనిపిస్తోందా మీకు? ఆదివారం ఫ్రెండ్స్తో పార్టీలు తిరుగుళ్ళు లేకపోతే ఎంతో తగ్గించినట్లే. ఎప్పుడు అంతకు మించి పెద్దగా మాట్లాడటం అలవాటు లేదేమో. సుజాత స్వరం సన్నగా పలికింది. నువ్వు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చిన మణిమాణిక్యాలు ఏమీ నేను జల్సా చేయడం లేదు. అసలు నీకు ఇవన్నీ అనవసరం. సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధలేంటో, పెద్దగా అరిచాడు. అనవసరం అనే కదా విషయం ఎవరో చెప్పేదాకా నాకు తెలియనివ్వలేదు. సుజాత నోట్లోనే సణిగింది. ఆమె స్వరం అంతకు మించి ఎప్పుడూ పెరగదు. తరతరాలుగా స్త్రీలు ఈ స్వరంలోనే మాట్లాడాలని తీర్మానించినట్లుగా ఆమె ఎప్పుడూ అదే స్వరంతో మాట్లాడుతుంది. అయితే ఏమంటావు ఇప్పుడు? సరే, నేను ఇంట్లో కూర్చుంటాను, వెళ్ళి సంపాదించుకునిరా, తెలుస్తుంది అంతెత్తున ఎగురుతున్న భర్తను చూసి. దానికి పై చదువులెందుకే? పెళ్లి చేసి పంపిస్తే మొగుడు సంపాదించి పెడతాడు. తన తల్లితో అంటున్న తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇంతకుముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఉద్యోగం వదిలిపెట్టకుండా చేశాడు. ఆశతో ఏదో ఒక వ్యాపారం చెయ్యాలని దిగడం, అందులో చేతులు కాలిన తర్వాత వెనక్కి రావడం అతనికి మామూలే. ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసినా వినేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏకంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని చూడటం సుజాతకు నచ్చలేదు. కానీ చేయగలిగింది ఏమీ లేక ఊరుకుంది. రాజారావు ఉద్యోగానికి రిజైన్ చేసి, సుజాత నగలన్నీ అమ్మేసి స్నేహితుడితో రొయ్యల మేత వ్యాపారం భాగస్థుడిగా చేరాడు. బాబుకు 10వ నెల వచ్చేసరికి సుజాతకు రెండో బిడ్డ కడుపున పడింది. బాబుతో వేవిళ్లతో సతమతమవుతూ ఉందే కానీ తల్లి పిలిచినా పుట్టింటికి వెళ్ళలేదు. తన ఇంట్లో లేకపోతే భర్త ఆకాస్త ఇంటి పట్టున ఉండటం కూడా పోతుందని, కష్టమైనా ఎలాగో అలాగా చేసుకుంటున్నానని, 9వ నెలలో కాన్పుకి వస్తానని తల్లికి నచ్చచెప్పి పంపించింది. బాబుకి పాలపొడి అయిపోయిందండి. చికెన్ పకోడీ తెచ్చుకున్న బ్రాందీలో నంచుకుంటూ తింటున్న భర్తను అడిగింది. సంవత్సరం పిల్లవాడికి అన్నం పెట్టవచ్చు కదా, పాలు ఎందుకు?
అమ్మకు ఫోన్ చేస్తా కూడా అదే అంది అన్నాడు. పని చేసుకోలేకపోతున్నాను. రేపు అమ్మ వస్తానంది. నేను మా ఊరు వెళ్తాను. అక్కడికి వెళ్ళి కూర్చుని తింటే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వస్తుందట. కనే వరకు పనులు చేసుకుంటే ఉంటే సులభంగా కాన్పు అవుతుందని అమ్మ చెప్పింది. 9వ నెల వచ్చిన తర్వాత వెళ్ళొచ్చులే గట్టిగా అనేసి అంతకు మించి మాట్లాడవలసింది ఏమీ లేనట్లుగా తన పనిలో తాను మునిగిపోయాడు. సుజాతకు 9 నెలలు నిండుతాయనగా పుట్టింటికి వెళ్ళింది. శృతి పుట్టిన తర్వాత 10 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుని స్నేహితురాలి ఇంటికి వెళ్ళి జాకెట్లు కుట్టడం నేర్చుకోసాగింది. ఓ నెల రోజులు కూడా గడవకుండానే తల్లితో కలిసి వచ్చిన రాజారావు సుజాతను తీసుకువచ్చి దిగపెట్టమని అత్తగారికి చెప్పి వెళ్ళిపోయాడు. తల్లితో కలిసి పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చిన సుజాతకు ఇల్లు కొత్తగా కనిపించింది. వంటింట్లో వస్తువుల స్థానాలు మారి ఉన్నాయి. తనకు తెలిసినంత వరకు రాజారావుకు టీ పెట్టుకోవడం కూడా చేతకాదు. అన్నీ బయట హోటల్కి వెళ్ళి తాగవలసిందే, తినవలసిందే. తల్లిని పిల్లల్ని చూసుకోమని ఇల్లు కాస్త సర్దుకోసాగింది. బెడ్ సర్దుతున్నప్పుడు దిండు కింద కనిపించిన చిన్న గాజు ముక్క, దువ్వెనలో చిక్కుకున్న వెంట్రుకలు సందేహం కలిగించినా తను లేనప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారేమో అనుకుంది. భార్యా పిల్లలు వచ్చారని తెలిసినా పొద్దుపోయి ఇంటికి చేరుకున్న రాజారావుతో భోజనం చేసి నిద్రపోయే ముందు తన సందేహాన్ని చిన్నగా వ్యక్తం చేసింది. నేను లేనప్పుడు అత్తయ్య గాని ఎవరైనా బంధువులు గాని వచ్చారా అని. రాజారావు ఉలిక్కిపడటం సుజాత దృష్టిని దాటిపోలేదు. ఎవరూ రాలేదే ముక్తసరిగా అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. సుజాతకు ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లి 10 రోజులుండి వెళ్ళిపోయింది. రాజారావు కోసం వచ్చిపోయే మనుషుల్ని చూసిన తర్వాత సుజాతకు ఆ 10 రోజులకే ఓ విషయం అర్థమైంది. ఏం చేశాడో కాని భర్త బాగా అప్పుల పాలయ్యాడు. పిల్లలను చూసుకోవడంలో నిమగ్నమై కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా సమయం లేనట్లుగా ఉన్న సుజాతకు ఓ రోజు పక్కింటావిడ చెప్పాలా వద్దా అని చెప్పిన విషయాలు మరింత బాధ కలిగించాయి. మనసులో ఉంచుకో సుజాత, జాగ్రత్త పడతావని చెప్తున్నా. నువ్వు లేనప్పుడు మీ ఆయన ఓ ఆవిడని ఇంటికి తీసుకువచ్చాడు. పెద్దమ్మ కూతురని చెప్పాడు. 4 రోజులకు మాకు వారి వాలకం తేడాగా అనిపించి మా ఇళ్ల మధ్య ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించాం. నువ్వు వచ్చే 4 రోజులు ముందే ఆమె వెళ్ళిపోయింది. తగాదా పెట్టుకోకు, కానీ జాగ్రత్త పడు. సుజాత పిల్లలకు అన్నం పెట్టి పాపకు పాలిచ్చి నిద్రపుచ్చిందే కాని స్థిమితంగా ఉండలేకపోయింది. ఏదో మనసును కాల్చివేస్తున్నట్లుగా బాధ, కోపము, తన మీద తనకే జాలి కలగాపులగమైన ఆమెను ఆకలికి నిద్రకు దూరం చేశాయి. భర్తను అడిగితే ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడో తెలుసు. కానీ అడగాలి, ఏమని అడగాలి ఆలోచిస్తోంది. అనాలనుకున్న మాటల వల్లే వేసుకుంటోంది. ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వారు భయపడాలి. తనకేం భయం? కానీ ఆమెకు అలా అతన్ని నిలదీసే అవకాశమే ఇవ్వలేదు అతను. పక్కింటి రుక్మిణి పరుగు పరుగున ఆందోళనగా వచ్చి చెవిలో వేసిన మాట ఆమె గుండెను బద్దలు చేసింది. మీ ఆయన పక్క వీధిలో టిఫిన్ సెంటర్ ఆవిడ, ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారట. ఇద్దరూ కలిసి అప్పులు చేశారని చెప్పుకుంటున్నారు. భర్తలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఇంత పని చేస్తాడని మాత్రం ఊహించలేదు. ఆదమరచి అమాయకంగా నిద్రపోతున్న పసిపిల్లల వైపు చూసింది. రేపు ఈ మాట తలుచుకుంటేనే కాళ్ళు గజగజ వణకసాగాయి. కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతుంటే నిర్వికారంగా నిస్తేజంగా చూస్తున్న సుజాతను చూసి రుక్మిణి చలించిపోయింది. ధైర్యం చెప్పి సుజాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను వారికి అప్పగించి వెళ్ళిపోయింది. ఇంటి కాగితాలు తనఖా పెట్టించుకుని అప్పు ఇచ్చిన వారు సుజాత పరిస్థితి చూసి జాలిపడి ఇల్లు ఖాళీ చేయడానికి ఓ 1 నెల రోజులు గడువు ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుల వాళ్ళు నానా తిట్లు తిట్టి తిట్టి అలిసిపోయి చుట్టుపక్కల వారు సర్ది చెప్పడంతో వెళ్ళిపోయారు. అత్తగారికి ఆడపడుచుకి కబురు పంపినా పట్టించుకోకపోవడంతో 10 రోజుల్లోనే ఇల్లు ఖాళీ చేసి సుజాత 2 పిల్లలతో పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులకు సుజాత జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అత్తెసరు చదువుతో ఏమి చేసి 2 పిల్లల్ని పోషించగలదు?
తాము ఉన్నంత వరకు తమకు వచ్చే పెన్షన్తో ఎలాగలా నెట్టుకు రాగలరు. తదనంతరం సుజాత పరిస్థితి ఏమిటి? రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో సుజాతకు బంగారం పెట్టి వీలైనంత ఘనంగా పెళ్లి చేశారు. అల్లుడు ప్రభుత్వ ఉద్యోగస్తుడు. కూతురి జీవితం సాఫీగా సాగిపోతున్నందుకు అనుకున్నారు. అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నా తప్పదు కదా అని తప్పు ఆలోచించిన సగటు మనుషులు వారు. ఇప్పుడు ఉన్న పళాన ఇంత కష్టం. కన్న హృదయాలు సుజాత గురించి ఆలోచిస్తుంటే సుజాత తల్లి హృదయం పిల్లల గురించి ఆలోచించసాగింది. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చెయ్యాలి? విచిత్రంగా ఆమె మనసు తనను వదిలి వెళ్ళిన భర్త గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. పిల్లల పోషణ, వారి చదువుల కోసం ఏం చెయ్యాలి? ఇదే ఆలోచన. పుట్టి పెరిగిన ఈ 25 ఏళ్లలో తనను తాను పోషించుకోవడానికి అవసరమైన విద్యే తను నేర్చుకోలేదా? తన 10వ తరగతి చదువు తనకు ఉద్యోగాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఇంకేమీ చేయలేదా? ఏమైనా మన సుజాత చేసిన పచ్చళ్ళు ముందు బిర్యానీలు కూడా దిగదుడిపే. తండ్రి భోజనం చేస్తూ మెచ్చుకుంటుంటే సుజాతకు చటుక్కున ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తల్లిదండ్రులతో తన ఆలోచన చెప్పింది. నువ్వు కష్టపడతావా తల్లి? నేనున్నంత వరకు నీకు నీ పిల్లలకు ఏ కష్టం రానివ్వను. తండ్రి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆడపిల్ల గడప దాటకూడదు, కష్టం చెయ్యకూడదు. కాలానుగుణంగా తండ్రి, భర్త, కొడుకు పోషణలోనే ఉండాలని నియమం ఉందా నాన్న? అలాంటి నియమాలే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయి. ఇప్పటికైనా నన్ను నా కాళ్ల మీద బతకనివ్వండి, సుజాత ఖచ్చితంగా చెప్పింది. బజారు నుండి అవసరమైన సరుకులు తెప్పించింది. మొదట కొద్ది మోతాదులో పచ్చళ్ళు పెట్టి చిన్న చిన్న శాంపిల్ ప్యాకెట్లు చేసి షాపుల్లో ఇచ్చి వచ్చింది. వద్దమ్మా, ఉన్న పచ్చళ్ళే అమ్ముడు కాక చస్తున్నాం. షాప్ యజమాని విసుగ్గా అన్న మాటలకు చిరునవ్వుతో ఎప్పుడైనా అవసరమైతే చెప్పండి అని ఫోన్ నంబర్ ఇచ్చేది. క్రమేణా చిన్న చిన్న ఆర్డర్లు రాసాగాయి. పచ్చళ్లతో పాటు భోజనాలు వండి ఉద్యోగస్తులు క్యారియర్లు ప్యాక్ చేసి పంపించడం ప్రారంభించింది. నాణ్యమైన సరుకులతో జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేది. రాముడితో పాటు రావణాసురులు, సుమిత్రతో పాటు శూర్పణఖలు పుట్టిన నేల ఇది. అలాంటి వారు ఎదురైన చాలా మర్యాదగా సమాధానం ఇచ్చేది. ఆ ఓర్పు రావడానికి కారణమైన భర్తకు మనసులోనే ఓ నమస్కారం పెట్టేది. క్యాటరింగ్ నుండి పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది. పనిచేసే వారిని నమ్మకస్తులను పెట్టుకుంది అనే కంటే ఆమె మంచితనం వల్ల వారే నమ్మకస్తులుగా అయ్యారు అనడం సమంజసమేమో. దూరమైన బంధువులు దగ్గరయ్యారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. తల్లిదండ్రుల్లో కాలగర్భంలో కలిసిపోయారు. రాజారావు ఆమెతో కలిసి ఎక్కడ ఉంటున్నాడో తెలిసినా సుజాత పట్టించుకోలేదు. ఎవరైనా చెప్పేందుకు ప్రయత్నం చేసినా అతని ప్రస్తావన వద్దని నిష్కర్షగా చెప్పేది. ప్రణవ్, శృతి ఇద్దరూ చదువుల్లో తెలివిగలవారే. చదువులు పూర్తి కావడంతోనే ఉద్యోగాల్లో చేరారు. శృతి తన ఆఫీస్లో పనిచేసే కొలీగ్ రాజేష్ ప్రపోజ్ చేశాడని చెప్పడంతో వారితో మాట్లాడింది. వియ్యంకుల వారితో రాజారావు విషయం కూడా చెప్పింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. పూజారి కన్యాదానం ఎవరు చేస్తున్నారు అని అడగడంతో వచ్చిన సమస్య ఇది. ప్రణవ్, శృతి తమ తండ్రిని తీసుకువచ్చి కన్యాదానం చేయిస్తే శృతి అత్తగారి తరపు బంధువుల్లో ఎలాంటి చిన్నతనం ఉండదు కదా అని ఆలోచిస్తున్నారు. సుజాత ఇంటిలో శృతికి కాబోయే అత్తమామలు, సుజాత మేనమామ కొడుకు దయాకర్ దంపతులు, పెద్దమ్మ కూతురు శకుంతల దంపతులు ఆసీనులై ఉన్నారు. ఇదంతా అమ్మకు మతి ఉండే చేస్తోందా అన్నయ్య? ఏదైనా మాట్లాడుకుని మనమే తేల్చుకోవాలి గాని వీళ్ళందరినీ ఎందుకు పిలిపించినట్లు? శృతి వంటింట్లో కాఫీ కప్పుల్లో పోస్తూ బాధపడింది. చూద్దాం అసలు వారిని ఎందుకు పిలిచిందో ప్రణవ్ సలోచనగా అన్నాడు. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్లుగా ఆ మనిషి సహకారం లేకుండానే నేను నా పిల్లలను పోషించాను, చదివించాను. ఎప్పుడూ కూడా అతని అవసరం నాకు వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు కన్యాదానం పేరుతో అతని అవసరం నాకు ఉందని చెప్తున్న నా పిల్లల అమాయకత్వానికి నాకు నవ్వు వస్తోంది.
కాస్త బాధగా కూడా ఉంది. అందుకే మీతోనే మాట్లాడాలని పిలిపించాను. నడక కూడా సరిగ్గా రాని పసికందుల్ని అమాయకంగా తనను నమ్మి పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని, బంగారాన్ని ఆయన చేతిలో పెట్టిన నన్ను నిలవ నీడ కూడా లేకుండా చేసి పోయిన అతని తండ్రి హోదాలో కన్యాదానం చేసే అర్హత ఉందంటారా? అది కాదు సుజాత. భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చుని కన్యాదానం చేయడం మన సాంప్రదాయం. దయాకర్ చెప్పబోయాడు. ఆ భర్తలు ఇద్దరూ కలిసి పిల్లల్ని పెంచి పోషించడం సాంప్రదాయం కాదా? తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహించిన వ్యక్తికి ఈ హోదా ఇవ్వడం అవసరమా? సాంప్రదాయం కోసం మనసు చంపుకొని అతన్ని పక్కన కూర్చుని కన్యాదానం చెయ్యాలా? నువ్వింత బాధపడతావని అనుకోలేదమ్మా. దయాకర్ బాబాయ్యో, శకుంతల పెద్దమ్మో చేస్తారు, వదిలేయ్. ప్రణవ్ అడ్డు వచ్చాడు. అంటే నాకు కన్యాదానం చేసే అర్హత లేదా? అర్హత లేని ఆ వ్యక్తి పక్కన కూర్చుంటేనే ఆ అర్హత వస్తుందా? అందరి వైపు సూటిగా చూసింది. నువ్వు ఒక్కదానివే పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తావా? శకుంతల నివ్వెరపోయింది. అవును. సుజాత ముఖంలో నిశ్చయం కనిపించింది. నేను ఒక్కదాన్నే పిల్లల్ని పోషించినప్పుడు లేని అభ్యంతరం నేను ఒక్కదాన్నే కన్యాదానం చేయడానికి ఎందుకు? తల్లి, తండ్రి అవసరమైన ప్రతి కార్యంలో నేను ఒక్కదాన్నే చేస్తాను. మీరు మీ అభిప్రాయం చెప్పండి. అలా వీలు కాని పక్షంలో పిల్లలు ఎటూ ఇష్టపడ్డారు కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. ఆలోచించుకుని చెప్పండి. మర్యాదగానే అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పింది. 50 ఏళ్ల తల్లిని, ఆమె మాటల్లోని సత్యాన్ని నిశితంగా అప్పుడే గమనిస్తున్నట్లుగా చూస్తోంది శృతి. తను ఇలా ఎందుకు ఆలోచించలేకపోయింది? ఎవరో ఏదో అనుకుంటారనో, అత్తగారి తరపు వారు ఏమైనా అనుకుంటారేమో, కాబోయే భర్త చులకనగా చేస్తాడేమో అని ఎందుకు అనుకుంది? 10వ తరగతి చదివిన తల్లికి ఉన్న జ్ఞానం తనకు లేకపోయిందా? ఆమె దృష్టి గోడ మీద ఓ పద్ధతి ప్రకారం తగిలించబడి ఉన్న ఫోటోలపైన పడింది. తను పెద్ద మనిషి అయినప్పుడు అక్షింతలు వేస్తున్న తల్లి, స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు తనతో పాటు బహుమతి అందుకుంటున్న తల్లి, తన గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంటున్నప్పుడు పక్కనే నిల్చుని గర్వంగా చూస్తున్న తల్లి, అంతటా తానై ఉన్న తల్లి రేపు పెళ్లిలో కూడా అంతే తానే అయి ఉంటుంది. అది ఇష్టమైతేనే ముందుకు వస్తారు పెళ్లివారు, లేకపోతే లేదు. ఎవరు అవునన్నా కాదన్నా మా అమ్మ మహారాణి. శృతి మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. అప్పటి వరకు మబ్బులు చాటున దాక్కున్న సూర్యుడు బయటకు రావడంతో వెలుగు రేకులు జగమంతా పరుచుకున్నాయి. అజ్ఞానమనే అంధకారంలో నుంచి అప్పుడే బయటకు వస్తున్నందువల్లేమో శృతి కళ్ళల్లో ఆ వెలుగు రేఖలు పడి ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపుతో పాటు ఆమె కళ్ళల్లో సన్నగా నీటి చీర. కూతురి కళ్ళల్లో ఆ మెరుపుని స్పష్టంగా చూసిన సుజాత కళ్ళల్లో తన కష్టం ఫలించిన చమరింపు. కథ సమాప్తం.